Hello, my dear students, and all my non nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. So, as you all know, what's our today's topic by seeing our thumbnail. But let me repeat it once. Today, we are going to discuss part 5 very short answer questions from OBG BSc Nursing third years. In this video, we are going to discuss 4 questions starting from 13 to 16, and this is the continuation part of previous parts. ఓకే సో మీలో ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఛానల్లో ఉంటుంది చూసేయండి. ఇన్ దిస్ వీడియో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ మౌల్డింగ్, నెక్స్ట్ డిఫైన్ యాటిట్యూడ్, నెక్స్ట్ మోరో రిఫ్లెక్స్, and the last one is umbilical cord. Without wasting time, let's start our learning journey. Move on to the next slide, in which we have our first question, that is what is moulding. See our 13th question. Here I have given you what you mean by moulding. First I will read, then you all go through it. Moulding is the temporary overlapping of the fetal skull bones during labor to help the baby pass through the birth canal. చదువుతున్నప్పుడే చాలా వరకు అర్థమయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. సింపుల్గా అయితే చెప్తాను, వినండి. మౌల్డింగ్ అంటే పెద్ద కష్టమైనది ఏం కాదు. జస్ట్ ఈ లేబర్ ప్రాసెస్లో ఏంటంటే బేబీ ఈజీగా పాస్ అవ్వడానికి బేబీ హెడ్లో ఉండే బోన్స్ టెంపరీ పర్పస్ అయితే లైట్గా కదులుతాయి అన్నమాట. లైట్గా కదిలి ఆ నెక్స్ట్ మళ్ళీ ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి, అంటే కలిసిపోతాయి అన్నమాట. దీన్నే మౌల్డింగ్ అని అంటాం. వన్స్ అగైన్ నేనైతే రిపీట్ చేస్తాను. సింపుల్ వర్డ్స్ వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ బేబీస్ హెడ్ బోన్స్ మూవ్ అండ్ ఓవర్లాప్ లిటిల్ డ్యూరింగ్ లేబర్ టు పాస్ మోర్ ఈజీలీ త్రూ ద బర్త్ కెనాల్. ఓకే, బర్త్ కెనాల్ నుంచి ఈజీగా పాస్ అవడానికి బేబీ హెడ్ బోన్స్ అనేవి టెంపరీ పర్పస్ లైట్గా అయితే కదిలి నెక్స్ట్ ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం మౌల్డింగ్ అంటాం. సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్, ఇన్ విచ్ వీ హ్యావ్ అవర్ 14th క్వశ్చన్. నెక్స్ట్ వీ హ్యావ్ అవర్ 14th క్వశ్చన్, దట్ ఈస్ డిఫైన్ యాటిట్యూడ్. ఇక్కడైతే నేను డెఫినేషన్ ఇచ్చాను, ఇది చాలా సింపుల్ డెఫినేషన్. ఫస్ట్ నేను చదువుతాను, దెన్ యూ ఆల్ గో త్రూ ఇట్. Attitude is the position of the fetal body parts in relation to each other, such as head, arms and legs. సింపుల్ గా చెప్పాలి అని అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ బాడీ పార్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏంటి, ఒకదానికొకటి ఏ పొజిషన్ లో ఉన్నాయి అనేది చెప్పేదే ఈ యాటిట్యూడ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్, ఆర్మ్స్, లెగ్స్ ఇవన్నీ పొజిషన్ లో ఎలా ఉన్నాయి, ఓకే, ప్రెజెంటేషన్ ఎలా ఉంది, ఏంటి అనేదే ఈ యాటిట్యూడ్ అన్నమాట. మీకైతే అర్థమైంది అని అనుకుంటున్నాను. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. చాలా స్పీడ్గా అయితే చెప్తున్నాను, సో మీకు అర్థమవుతుంది లేదు అనేది నాకైతే తెలియట్లేదు. అండ్ స్లో చెప్పానా లేదంటే స్పీడ్ అవుతుందా ఏంటి అనేది నాకైతే కమెంట్స్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కదా, దట్టు నేను ఇక్కడే బ్రీఫ్ ఆన్సర్స్ లాగా వెరీ సింపుల్ డెఫినేషన్స్ అయితే ఇచ్చేసాను. సో దానికోసం ఏంటంటే ఆల్రెడీ చదువుతున్నప్పుడే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి టైం అనేది వేస్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. అందుకే స్పీడ్గా అయితే చెప్పేస్తున్నాను. లాటర్ మనం లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు అయితే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇస్తా. ఓకే, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. In next slide we have our 15th question, that is moro reflex. నేను ఇక్కడ moro reflex ఏంటి అనేది ఇచ్చాను, ఒకసారి చూడండి. Moro reflex is a startle reflex seen in newborns. When the baby is suddenly startled by a loud noise or sudden movement, they throw out their arms and legs, then quickly bring them back in, often accompanied by crying. This reflex is normal and usually disappear by 4 to 6 months of ఏజ్. సో మోరో రిఫ్లెక్స్ అంటే ఏంటి, సింపుల్ గా ఏం చెప్పొచ్చు అని అంటే మోరో రిఫ్లెక్స్ అనేది ఒక స్టార్టిల్ రిఫ్లెక్స్ అన్నమాట. ఎక్కువ మనం న్యూ బోర్న్స్ లో అయితే చూస్తూ ఉంటాం. అండ్ ఇది 4 to 6 months ఆఫ్ ఏజ్ వచ్చేసరికి బేబీస్ లో డిసపియర్ అయిపోతుంది. ఈ రిఫ్లెక్స్ లో వచ్చేసరికి ఏంటంటే బేబీస్ సడన్ గా ఏదైనా పెద్ద నాయిస్ ని కానీ లేదా సడన్ మూమెంట్ ని కానీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు భయపడినట్టు కాళ్ళు చేతుల్లో సడన్ మూమెంట్ అనేది ఇస్తూ ఉంటారు. సో
సడన్ మూమెంట్ అనేది ఇచ్చి మళ్ళీ క్విక్గా వాటిని రివర్ట్ బ్యాక్ అంటే నార్మల్ పొజిషన్కి అయితే తెచ్చేసుకుని ఏడుస్తారన్నమాట. దీన్నే మోరో రిఫ్లెక్స్ అని అంటాం. వీడియో అనేది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నా కదా, సో అందుకని ఐ థింక్ అర్థమైంది లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి మోరో రిఫ్లెక్స్ అనేది చాలా ఈజీ. బేబీస్ని ఏదైనా సడన్ నాయిస్ కానీ చూడండి, మనం ప్రాక్టికల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎప్పుడైనా బిలో 4 to 6 months ఏజ్లో ఉన్న బేబీస్ దగ్గరికి వెళ్ళి సడన్ నాయిస్ కానీ ఏదైనా సడన్ మూమెంట్ కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఒకసారి వాళ్ళని గమనిస్తే ఈ మోరో రిఫ్లెక్స్ ఏంటి అనేది అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, now move on to the next slide, in which we have our 16th question. Our next question is question number 16, that is umbilical cord. Here I have given you the simple meaning of what do you mean by umbilical cord. First I will read, then you all go through. The umbilical cord is a tube-like structure that connects the fetus to the placenta. It carries oxygen and nutrients from the mother to the baby and remove waste products. It contains 2 arteries and 1 vein surrounded by a protective substance called Wharton's jelly. అంబ్లికల్ కార్డ్ అంటే ఏంటి అని అంటే ఫీటస్ నుంచి ప్లసెంటాకి అయితే కనెక్ట్ అయి ఉండే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. దీంట్లో ఏంటి, మదర్ నుంచి బేబీకి ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ అనేవి క్యారీ చేస్తూ అట్ ద సేమ్ టైం ఫీటస్ నుంచి వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఈ అంబ్లికల్ కార్డ్లో మనకి 2 arteries and 1 vein అనేది ఉంటుంది, సరౌండెడ్ బై ఏ వాటన్స్ జెల్లీ. వాటన్స్ జెల్లీ లాస్ట్లో చెప్తాను. ఈ 2 arteries 1 vein ఏం చేస్తాయి అని అంటే, ఆర్టరీస్ ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని వేస్ట్ ప్రొడక్ట్స్ని రిమూవ్ చేస్తూ అంటే క్యారీ చేస్తూ ఉంటే, వెయిన్ ఏం చేస్తుంది అని అంటే ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి బేబీకి క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వెయిన్స్ అండ్ ఆర్టరీస్ అండ్ బ్లడ్ వెజల్స్ అనేవి ప్రొటెక్టివ్ సబ్స్టెన్స్తో అయితే కవర్ అయి ఉంటుంది, అదే వాటన్స్ జెల్లీ. వాటన్స్ జెల్లీ అంటే ఏంటి, ఎవరికైనా తెలుసా మీలో? తెలిస్తే నాకు కమెంట్ చేయండి. వాటన్స్ జెల్లీ అంటే ఏంటి అని అంటే ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో తయారైన జెలాటినస్ సబ్స్టెన్స్ అన్నమాట, అంటే జెల్లీ లైక్ సబ్స్టెన్స్. ఇదేం చేస్తుంది అని అంటే ఈ బ్లడ్ వెజల్స్ అనేవి కంప్రెస్ అయిపోకుండా డెవలపింగ్ ఫీటస్కి ఆక్సిజన్ రిచ్ న్యూట్రియంట్స్ అనేవి క్యారీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అంబ్లికల్ కార్డ్ అంటే ఏంటి, దాని మీనింగ్ అంతా ఇక్కడ ఇచ్చానని చెప్పాను కదా. మీకు సింపుల్ పాయింట్స్లో కావాలి అని అనుకుంటే నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే, జస్ట్ లిసన్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు రైట్ యూ కెన్. ఫస్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ అంబ్లికల్ కార్డ్. Umbilical cord plays a crucial role during pregnancy by providing essential support to the developing fetus. Next point, it consists 2 arteries and 1 vein. 2 arteries carry deoxygenated blood and waste products from the baby to the placenta, and 1 vein transports oxygen-rich blood and nutrients from the placenta to the baby. And these blood vessels are covered by a ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ కాల్డ్ వాటన్స్ జెల్లీ. వాటన్స్ జెల్లీ గురించి కూడా అయితే కొంచెం మ్యాటర్ ఇస్తాను. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు రైట్ యూ కెన్. Wharton's jelly is made up of a gel-like matrix of mucopolysaccharides, which are complex carbohydrates. It provides structural support to the umbilical cord. It helps maintain the flexibility and integrity of the cord, reducing the risk of cord compression and contributing to the safe transportation of oxygen and nutrients to the developing baby. Okay. That's all for today's video. Thank you all. Thank you so much for your valuable time and support. If you enjoyed the content, please make sure to hit the like button and subscribe more for nursing related tutorials and tips. My dear students, keep working hard and never stop learning. See you in the next video. Bye. Have a nice day.